తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. తలస్నానం ఎప్పుడు చేయాలి? చాలా మందికి ఇది ఒక పెద్ద ప్రశ్న. ఎప్పుడైనా చేయొచ్చా? అసలు ఆడవాళ్ళు ఏ రోజు చేయాలి అనేది ఈ డిస్కషన్స్ అందరిళ్ళలో నడుస్తూనే ఉంటాయి. తలస్నానం అసలు రోజు చేయొచ్చా? చేసినప్పుడల్లా ఎంతంత జుట్టు ఊడిపోతుందండి అని చాలామంది చెప్తూ ఉంటారు. తలస్నానం అనేది రోజు చేయక్కర్లేదండి, రోజు చేయాల్సిన అవసరం లేదు. మీరు ఆల్టర్నేట్ డేస్ చేస్తే చాలా మంచిది తలస్నానం. అంటే ముఖ్యంగా మండే ఈజ్ ద బెస్ట్ తలస్నానం చేయడానికి. సోమవారం మంచిది, మంగళవారం మళ్ళీ బుధవారం, గురువారం ఆగి మళ్ళీ శుక్రవారం ఆగి అట్లా శనివారం మళ్ళీ సోమవారం. మీరు ఇలా ఆల్టర్నేట్ డేస్ రోజుకి రోజు చేయడం అనేది ఆడవాళ్ళకి ముఖ్యంగా చాలా మంచిది. అలాగే ఆడవాళ్ళకి నెలసరి వచ్చినప్పుడు కంపల్సరీగా స్నానం చేస్తే మనకి సర్క్యులేషన్ బాగుండి బాడీ చాలా హెవీగా మారుతుంది. పీరియడ్స్ ముందు, పీరియడ్స్ వచ్చినప్పుడు మనకి చాలా చిరాగ్గా అనిపిస్తుంది, తర్వాత హెవీగా మారుతుంది, రెస్ట్లెస్గా ఉంటాము. చక్కగా కాస్త వేడి నీళ్ళతో, గోరువెచ్చని నీళ్ళతో కనుక స్నానం చేశారనుకోండి, చాలా తలస్నానం చేస్తే చాలా రిలీఫ్గా అనిపిస్తుంది అన్నమాట, హాయిగా ఉంటుంది. అలా అని చెప్పి మళ్ళీ అన్ని రోజులు చేయకూడదు. ఒకవేళ 5 days పీరియడ్స్ అనుకోండి, 5 days మీరు చేయకూడదు. ఫస్ట్ డే చేస్తారు, మళ్ళీ 3 days తర్వాత, లేదంటే థర్డ్ డే చేస్తారు, మళ్ళీ 5th day చేయొచ్చు. ఈ తలస్నానం చేసేటప్పుడు కూడా మనం తలస్నానం చేసేటప్పుడు ఏం వాడుతున్నాం అనేది ఇంపార్టెంట్. ముఖ్యంగా షాంపూ వాడుతున్నాం. ఈ షాంపూలో ఎంత కెమికల్స్ ఉంటాయంటే తల మీద జుట్టు ఊడిపోవడమే కాకుండా మీ ఫేస్ అంటే ముఖం స్కిన్ కూడా పాడవుతుంది. ఎందుకంటే మనం పోసినప్పుడు కిందకు వస్తుంది కాబట్టి. ఏ షాంపూ వాడాలి అంటే అన్ని షాంపూలు ఒకటే, ఈవెన్ ఆల్ షాంపూస్. కానీ ఈ షాంపూలో ఉన్న ఈ కెమికల్స్ తగ్గించాలన్నా, మనకి ఎటువంటి హాని లేకుండా చేయాలన్నా ఏం చేయాలంటే, అన్నం ఉడకబెట్టి వారుస్తాను చూడండి, గంజి ఉంటుంది చూడండి, గంజి చాలా మంచిది మనకి. తలస్నానం చేసే రోజున 1 గ్లాసు 2 గ్లాసులు కొంచెం గ్లాస్ కూడా అక్కలేదు, కొంచెం అంత గంజి తీసుకోవాలి. ఉడకబెట్టిన తర్వాత నీళ్ళు వంపేస్తాం కదా, ఆ నీళ్ళనే గంజి అంటాం. లేదా బియ్యం ఒకసారి ఫస్ట్ కడిగేసింది, ఒకసారి పైన 2 సార్లు అలా కడిగి నీళ్ళు వంచేసి, నీళ్ళు కొంచెం బియ్యం నానబెట్టి లాస్ట్లో మళ్ళీ ఒకసారి కడుగుతాం, అది చిక్కగా వస్తుంది. ఆ నీళ్ళు కూడా మంచిదే. అంటే అన్నీ మీకు సరిపడగా అంత గంజి తీసుకుని, కొంచెం గోరువెచ్చగా ఉంటే గంజి ఇంకా బాగుంటుంది. మీరు రెగ్యులర్గా ఏ షాంపూ వాడతారో ఆ షాంపూ ఆ గంజిలో కలుపుకోండి. కొంచెం మీ తలకి ఎంత కావాలో అంతే గంజి, దాంట్లో ఏ షాంపూ వాడుతున్నారో ఆ షాంపూ గంజి కలిపేసి దాంతో తలస్నానం చేయండి. మీకు జుట్టు ఊడదు, జుట్టు బాగా పెరుగుతుంది. షాంపూలో ఉండే ఆ కెమికల్స్ కానీ అవన్నీ కూడా మీకు ఎటువంటి హాని చేయవు, సాఫ్ట్గా ఉంటుంది. కండిషనర్ అవసరం లేదు. గంజితో చేసే వాళ్ళకి మళ్ళీ కండిషనర్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే న్యాచురల్ కండిషనర్ గంజి పెట్టుకుంటే మీకు న్యాచురల్గా కండిషనర్ పెట్టుకున్నట్టే. కాబట్టి ఈ బియ్యం కడుగు నీళ్ళల్లో కానీ, ఉడకబెట్టి వార్చిన గంజిలో కానీ మీరు రెగ్యులర్ షాంపూ కొంచెం కలుపుకొని మీరు చేసినట్లయితే మీకు ఇబ్బంది ఉండదు. తలస్నానం ఎప్పుడంటే అప్పుడు, ముఖ్యంగా రాత్రులు తలస్నానం చేయకూడదు. ఎందుకంటే రాత్రి మనం తలస్నానం చేస్తే కఫం బాగా పెరుగుతుంది. తలస్నానం ఎప్పుడు కూడా బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఇంప్రూవ్ చేస్తుందన్నమాట. మన చక్కగా సర్క్యులేషన్ బాగా అవుతుంది. అదే మీరు మంచిగా నూనె రాసుకొని, అది నువ్వుల నూనె కానీ, కొబ్బరి నూనె కానీ, లేకపోతే బాదం నూనె కానీ, ఏ నూనె అయినా సరే మీకు బాడీకి, వెన్నపూస కానీ, లేదంటే మీగడ కానీ, ఏదైనా సరే కొంచెం ఓపిక, కనీసం వారానికి ఒక్కసారైనా చక్కగా కాళ్ళకి కింద నుంచి పైకి రాసుకుని, ఒళ్ళంతా రాసుకుని కొంచెం సేపు ఉండి మీరు తలస్నానం చేసినట్లయితే సర్క్యులేషన్ బాగా ఉండి మీకు బాడీ పెయిన్స్ తగ్గుతాయి, చర్మం శుభ్రపడుతుంది, నిగనిగలాడుతూ ఉంటుంది, మంచి గ్లో ఉంటుంది. అలా మసాజ్ మనం చేసుకుని కనుక స్నానం చేసినట్లయితే ఆ ముఖంలో మీకు లక్ష్మీ కళ ఉట్టిపడుతుంది అని అంటారు.
మీ ఫేస్ కూడా బ్రైట్గా మారుతుంది అన్నమాట. కాబట్టి స్నానం చేసేదాన్ని ఏదో హడావుడిగా అంటే రోజు అంత టైం ఉండదు అనుకోండి, మనం ఏదో హడావుడిగా చేసేస్తాం. వారానికి ఒక్కసారన్నా సరే మీరు స్నానం చేయడానికి మీకోసం, అది మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా సరే, ఆడవాళ్ళకి కొంచెం టైం ఎక్కువ పడుతుంది, మగవాళ్ళకి కొంచెం తక్కువ పడుతుంది, ఎందుకంటే చిన్న జుట్టు ఉంటుంది కాబట్టి. ఇప్పుడు మగవాళ్ళు చాలామంది ఇప్పుడు జనరేషన్ వాళ్ళు కూడా మంచిగా జుట్టు పెంచుకుంటున్నారు. ఎవరైనా సరే వారానికి ఒక్కసారి మీరు మంచి నూనె పెట్టుకోండి, మంచి మసాజ్ చేసుకోండి. వీలైతే తలకి రాత్రే పెట్టుకుని పొద్దున్న తలస్నానం చేసేటట్టుగా మీరు కనుక తలస్నానం చేస్తే చాలా మంచిది. తలస్నానం ఎప్పుడు చేయాలంటే రోజు చేస్తే మంచిది. అలాగే కొన్ని మనకి ప్రత్యేక పర్వదినాలు ఉంటాయి, అంటే పండగలు ఉంటాయి. మనకు అలాంటి టైంలో అది ఆ రోజు ఈ రోజు అనేది ఏమీ ఉండదు. సో పండగలో కూడా పండగ టైంలో ఏ పండగైనా సరే దానికి మనం పొద్దున్నే లేచి ఫస్ట్ తలస్నానం చేసి చక్కగా మంచి బట్టలు మనం వేసుకుంటే మనకు పండగ అనేది మొదలవుతుంది. తలస్నానం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఒక పద్ధతి ప్రకారం అభ్యంగనం అని అంటాం. అభ్యంగనం అంటే నూనె బాగా మంచిగా పెట్టుకొని చక్కగా తలస్నానం చేయడాన్ని అభ్యంగనం అంటారు. ఈ అభ్యంగనం అనేది వారానికి ఒకసారి చేయండి. జుట్టు రాలే సమస్య, అలాగే వేడవుతుంది బాగా, చాలామంది వేడి చేసింది అంటారు, అది తగ్గుతుంది. డాండ్రఫ్ బాగా తగ్గుతుంది, స్కిన్ బాగా బ్రైట్గా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటారు, మీరు ఫ్రెష్గా ఉంటారు. ప్రశాంతత అంటే మనకి అమ్మయ్య ఇవాళ నాకు చాలా ప్లెజెంట్గా ఉంది అని అనిపిస్తుంది కదా. తలస్నానం చేసినప్పుడు ఆ సర్క్యులేషన్ బాగా పెరిగి మనకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవ్వడం వల్ల, మజిల్స్ రిలాక్స్ అవ్వడం వల్ల మనకి ఈ ప్రశాంతత అనేది వస్తుంది. ప్రతిరోజు తలస్నానం చేసే కొంతమంది అలవాటు ఉంటుంది, ప్రతిరోజు చేసేస్తారు, వెళ్ళిపోయి ఆ షాంపూస్ పెట్టేసి స్నానం చేసేసి వెళ్ళిపోతూ ఉంటారు. ప్రతిరోజు స్నానం చేయడం మంచిది కాదు. రోజు కానీ 2 రోజులకు ఒకసారి కానీ ఇప్పుడున్న పరిస్థితిలో తలస్నానం చేస్తే చాలా మంచిది. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.